కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా జరిగిందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను ఈ నెల 15న ర్యాలీగా కార్యాలయానికి తరలిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 18న గవర్నర్ కు ఈ సంతకాల పత్రాలు అందజేస్తామన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకత్తులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ర్యాలీలో మరి ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. వారితో పాటు వారి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అలాగే పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న అందరూ భాగస్వామి కావాలని అందరూ కూడా మరి ఈ కార్యక్రమం సుమారు 10 గంటలు మొదలవుతుంది. ఆ మీడియా సోదరులకు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా అనేక సందర్భాలు ఈ ఉద్యమాన్ని మద్దతు పలికారు. మీ ద్వారానే ఎంత ఉద్యమం ప్రజల్లో బలోపేతంగా వెళ్ళి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది, అన్ని వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది. అంటే దాంట్లో ప్రధానమైన భాగస్వామి మీరు కూడా దీనికి మద్దతు పలికారు. కాబట్టి రేపటి కార్యక్రమాన్ని కూడా మీరు కూడా మద్దతు పలకాలని, మీ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావాలని మీ ద్వారా మరి మిమ్మల్ని కోరుతూ